లేక అవమానపరచడానికి తగిన వాడి కాదు. ఆయన చేర్చుకుంటానికి ఇష్టమైన వాళ్ళే కానీ తృణీకరించటానికి అనుకూలమైన వ్యక్తి కాదు. కనుక అన్ని విషయాల్లో మనము దేవునిని ఘనపరిచే విధానములు తృణీకరించకూడదు, గౌరవపరచాలి. అయితే ఇక్కడ యాజకులు దేవుని నామమును తృణీకరిస్తున్నారు. మలాకీ గ్రంథం 2వ అధ్యాయము 7వ వచనం చదువుతున్నాం. యాజకులు సైన్యములకు అధిపత్యగు యెహోవా దూతలు కనుక జనులు వారి నోట ధర్మశాస్త్ర విధులను నేర్చుకుందరు. వారు జ్ఞానమును బట్టి బోధింపవలను. అయితే మీరు మార్గము తప్పితే ధర్మశాస్త్ర విషయంలో మీరు అనేకులను అభ్యంతరపరిచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకం చేసి ఉన్నారు. సైన్యములకు అధిపత్యగు యెహోవా యొక్క యాజకులు దేవుని యొక్క దూతలు. అయితే దేవుని యొక్క దూతలైన ఈ యాజకుల నోట ప్రజలు ఏం చేయాలంట? ధర్మశాస్త్ర విధులను నేర్చుకోవాలి. ధర్మశాస్త్రం యొక్క విధులను నేర్పవలసిన యాజకులు త్రోవ తప్పారు. ఎవరు త్రోవ తప్పారు? రోమపత్రికలో మనం చూస్తున్నాం. నీతిమంతుడు లేడు, ఒక్కడును లేడు, అందరూ త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారైరి. ధర్మశాస్త్రాన్ని ప్రజలకు నేర్పవలసిన వారు దారి తప్పేశారు. కనుక దారి తప్పి నేర్పవలసిన దానిని నేర్పకుండా నేర్పకూడని వాటిని ప్రజలకు నేర్పుతూ ప్రజలను కూడా వారు మార్గం తప్పి ప్రజలను కూడా మార్గం తప్పించారంట. త్రోవ తప్పితే, మార్గం తప్పితే వారు ఏమై ఉన్నారంటే పనికి మాలిన వారయ్యన్నారు. దేవుని యొక్క దూతలు సైన్యములకు అధిపత్యకు యెహోవా యాజకులు మహాగణుడైన దేవుని యొక్క దూతలు పనికి మాలిన వారయ్యారు. ఇప్పుడు పనికి మాలిన ఈ యాజకులను దేవుడు ఎలాగూ తనకు దూతలుగా చేసుకోగలడు. తనకు దూతలుగా ఉన్నవారు పనికి మాలిన వారైతే దూతలుగా దేవుని యొక్క పరిచర్య ఎలాగూ చేయగలరు? దేవుడు ప్రేమించి మోషే, అహరోనులు, దాతానులు, అభిరాములు వీళ్ళందరినీ ఏర్పాటు చేసుకుని నడిపిస్తూ అహరోనును అతని సంతానాన్ని యాజకులుగా ఏర్పరచుకున్నాడు. హల్లెలూయా. వీరిని ఏర్పరచుకోకముందు
సమూయేలు యాజకుడిగా ఉన్నాడు. అక్కడ పరిచర్య చేస్తూ ఉండే జీవిత విధానములో అతని కుమారులు దేవునికి యాజకులు. హల్లెలూయా. కాబట్టి దేవునికి యాజకులైన సమూయేలు కుమారులు ఏం చేశారు? సమూయేలు గ్రంథము 8వ అధ్యాయము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయము 1 నుంచి. సమూయేలు వృద్ధుడైనప్పుడు తన కుమారులను ఇశ్రాయేలీయుల మీద న్యాయాధిపతులుగా నియమించెను. జ్యేష్ఠ కుమారుని పేరు రేవేలు, రెండవ వాని పేరు అబియా. వీరు బెర్షెబాలో న్యాయాధిపతులుగా ఉండి అతని కుమారులు అతని ప్రవర్తనను అనుసరించగా ధనాపేక్షులై లంచం పుచ్చుకొని న్యాయము తిప్పివేయగా ఇశ్రాయేలు పెద్దలందరూ కూడి గ్రామాల్లో సమూయేలు మధ్యకు వచ్చి చిత్తగించుము, నీవు వృద్ధుడవు, నీ కుమారులు నీ ప్రవర్తన వంటి ప్రవర్తన కలిగిన వారు కాదు గనక సకల జనుల మర్యాద చొప్పున మాకు ఒక రాజును నియమింపుము, అతడు మాకు న్యాయము తీర్చునని అతనితో అనిరి. మాకు న్యాయము తీర్చుటకై రాజును నియమింపుమని అనిన మాట సమూయేలు దృష్టికి ప్రతికూలముగా ఉండెను కనుక. దేవునికి మహిమ కలుగును గాక. మరొక భాగంలో మనం చూసినట్లయితే ఈ కుమారులు బలులు అర్పించే విధములో శ్రేష్టమైన బలి మాంసాన్ని వారు కోరుకునేవారు. స్త్రీలతో అక్రమమైన సంబంధాన్ని కలిగిన వారు ఇటు ప్రజల దృష్టిలోనూ అటు దేవుని దృష్టిలోనూ పనికి మాలిన వారైపోయారు. అట్లే ఇక్కడ యాజకులు కూడా దారి తప్పారు, పనికి మాలిన వారైపోయారు. దారి తప్పిన వారు దారిని ఎలాగూ ప్రజలను నడిపిస్తారు అనేది ఆ ప్రజలు గ్రహించలేని పరిస్థితులు అయిపోయాయి. వారు కూడా ఏం చేస్తున్నారంటే దారి తప్పుతున్నారు. ఇటు ప్రజలు, యాజకులు, న్యాయాధిపతులు, పెద్దలు అందరూ కూడా ఏమవుతున్నారంటే త్రోవ తప్పి ఏకముగా పనికి మాలిన వారు అవుతున్నారు. ఒక పని చేయమంటే మరొక పని చేస్తే, ఒక పద్ధతిని అనుసరించమంటే మరొక పద్ధతిని అనుసరిస్తే వాడు ప్రయోజనకరమైన కార్యాలు చేస్తున్నాడా, పనికి మాలిన కార్యాలు చేస్తున్నాడా అనే విషయాన్ని మనము ఆలోచన చేస్తే వాడు ప్రయోజనకరమైన పనులు చేయటం లేదు. దేవునికి మహిమ తెచ్చే పనులు వారు చేయటం లేదు. దేవునిని గౌరవించే పనులు వారు చేయటం లేదు, ప్రజలను చేయనివ్వటం లేదు. వారు దేవునిని ఘనపరచటం లేదు. వారి యొక్క పనులను బట్టి ప్రజలను కూడా ఘనపరచనీయలేదు.
కనుక వారు అలాంటి పరిస్థితులకు వెళ్ళినట్లుగా ఇక్కడ మనం చూస్తున్నాం. అయితే దేవుని ప్రజలమైన మనము దేవునిని గౌరవించే విధానములో, దేవునిని ప్రేమించే విధానములో మనం ఎలాంటి పరిస్థితులను మనం కలిగి ఉంటున్నాం? మనము దేవునిని వెంబడిస్తున్నామా? ఎలాగ వెంబడిస్తున్నాం అనే విధానాలు మనము కలిగిన వారమై ఉండాలి. యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనం చదువుకుందాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడింపవలెను. అప్పుడు నేను ఎక్కడ ఉండును అక్కడ నా సేవకుడను ఉండును. ఒకడు నన్ను సేవించిన ఎడల నా తండ్రి అతని ఘనపరుచును. చాలు. ఇక్కడ ప్రభు మాట్లాడుతున్న మాటలను మనం చూస్తున్నాం. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించాలి. దేవుని ప్రజలముగా దేవుని యొక్క పిలుపును అందుకొని దేవుని యొక్క ఏర్పాట్లను స్వతంత్రించుకొని దేవునిని మనం సేవిస్తున్నాం. హల్లెలూయా. మనము సేవించే ప్రజలమై ఉన్నప్పుడు మనము ఎవరిని వెంబడిస్తున్నాం? ప్రభువునే మనం వెంబడించాలి. ప్రభువుని మనం వెంబడిస్తున్నట్లయితే మనము ప్రభు యొక్క పోలికలోకి మనం మార్చబడతాం. దేవునికి మహిమ కలుగునుగా. మనము ప్రభు యొక్క పోలికలోకి మనం మార్చబడకపోతే మనము ఆయనను సేవించటం లేదు. సేవించే విధానములో ఆయనను వెంబడించటం లేదు. మనము సేవించే విధానములో దారి తప్పుతున్నాం, వెంబడించే విధానములో దారి తప్పుతున్నాం. నిష్ప్రయోజకులముగా దేవుని యొక్క సారూప్యంలోకి లేక ప్రభు యొక్క సారూప్యంలోనికి రాలేని పరిస్థితులు మనకు ఏర్పడుతున్నాయి. కనుక దేవుని ప్రజలమైన మనము ఆయన వెంబడిస్తున్నప్పుడు, ఆయన అడుగుజాడలను బట్టి మనం నడుచుకుంటున్నప్పుడు తప్పకుండా ఆ పోలికలోకి మనం వస్తాం. ఎప్పుడైతే ఆ పోలికలోనికి వస్తామో అప్పుడు తండ్రి మనల్ని ఘనపరుస్తాడంటండి. కనుక తండ్రి మనల్ని ఘనపరిచినప్పుడు తండ్రి వలన ఘనత మనం పొందినట్లయితే ఆ ఘనతను ఎవరు కూడా తీసివేయలేరు. కానీ మనుషుల వలన ఘనతను మనము కోరుకుంటున్నాం. నాయకుల వలన ఘనతను మనం కోరుకుంటున్నాం. కానీ దేవుని వలన ఘనతను మనం కోరుకోలేని పరిస్థితుల్లోకి వెళ్తున్నాం. కారణం ఏమిటంటే ఆయనను ఘనపరచటం లేదు. ఆయన వెంబడించే విధానములో పనికిరాని పద్ధతులను అనుసరించే పరిస్థితులు, నిష్ప్రయోజనకరమైన పరిస్థితుల్లోకి వెళ్ళే పరిస్థితులు, దేవునికి అది అంగీకారము కాని పరిస్థితులు, దేవుని చేత ఘనపరచబడని పరిస్థితులు మనకు ఉంటున్నాయి. అన్ని విషయాల్లో దేవునికి మహిమకరముగా మనము జీవించవలసిన వారమై ఉన్నాం.
పేతురు రాసిన 2వ పత్రిక జీవమైన యేసు మనకున్నాడు, జీవజల రక్త మనకు చూపాడు. జీవమైన పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 'దేవునికి మహిమ కలుగునుగాక. 16వ వచనం 17వ వచనం. ఏలయనగా చమత్కారముగా కల్పించిన చమత్కారముగా కల్పించబడిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు, కానీ ఆయన మహత్యమును మేము కన్నులారా చూచిన వారమై తెలిపితిమి. ఎవరితో మాట్లాడుతున్నాడంటే 1వ అధ్యాయము 1వ వచనం. దాసుడును అపోస్తలుడునైన సీమోను పేతురు, మన దేవుని యొక్కయు రక్షకుడైన యేసుక్రీస్తు యొక్కయు నీతిని బట్టి మావలనే అమూల్యమైన విశ్వాసము పొందిన వారికి శుభమని చెప్పి వ్రాయినది చాలు. క్రీస్తునందు విశ్వాస సంబంధమైన జీవితాన్ని కలిగి జీవిస్తున్నాము అని అనుకుంటున్నాం. మన విశ్వాసము అమూల్యమైనదే అని అనుకుంటున్నాం. అయితే ఇక్కడ పేతురు గారు ఏం చెప్తున్నాడంటే, ఏలనగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభువైన యేసుక్రీస్తు యొక్క శక్తిని, ఆయన రాకడను మేము మీకు తెలుపలేదు. కనుక ప్రభువు మహాఘనత వహించినవాడు. ఏదో కాకమ్మ కథలు, పెట్ట కథలు, వట్టి కథలు, మరి చమత్కారంగా కల్పించబడిన కథలను అనుసరించి వారు చెప్పలేదంట. ఆయన మహత్యమును చూచి తెలియజేశారు. కనుక లోకములో అనేక మంది చమత్కారముగా కల్పించబడిన కథలను అనుసరించి బోధించే పరిస్థితులు ఉన్నాయి. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని బోధించవలసిన ఈ ప్రజలు లేక యాజకులు త్రోవ తప్పారు. త్రోవ తప్పిన వారు పనికి మాలిన వారు అయిపోయారు. ఈ పనికి మాలిన వారు చెప్పే కథలన్నీ కూడా, మాటలన్నీ కూడా ప్రభు యొక్క మహత్యం అంతా కూడా, ఆయన ఘనతను అంతటినీ కూడా మరి ఆ విధంగా బోధించే పరిస్థితులు అయిపోయాయి. కానీ ఈయనేమంటున్నాడంటే, అలాగూ మేము చేయలేదు.
మేము తెలపలేదు. ఆయన మహత్యమును మేము కన్నులారా చూశాం. ఆ కన్నులారా చూచిన వారమై మీకు తెలుపుతున్నాను. అట్లే దేవుని ప్రజలమైన మనము ఆయన మహత్యమును లేక ఆయన మహాఘనతను లేక ఆయన గొప్పతనాన్ని మనము కన్నులారా చూస్తే ఆయనను ఎలాగూ వెంబడిస్తాము. ఏదో కథలుగా మనము వినే పరిస్థితి, కథలుగా ఏదేదో బోధిస్తుంటే, చమత్కారంగా బోధిస్తుంటే దాన్ని నమ్మి అనుసరించే పరిస్థితులే కానీ మనము దేవుని యొక్క మహత్యాన్ని కన్నులారా చూస్తే మనం ఎన్నటెన్నటికీ ఆయన్ని తృణీకరించాం. ఎన్నటెన్నటికీ ఆయన గౌరవాన్ని అవమానంగా మనం చూడం. ఆయనగానే మనము ఘనపరుస్తాం. రోమా పత్రికలో పౌలు చెప్తున్నాడు, ఆ ప్రజలు దేవునిని ఎరిగి ఉండి దేవునిగా మహిమపరచలేదు. ఆయనకు కృతజ్ఞతాస్తుతులు. ఎందుకని? ఆయనగా చూడలేదు. ఆయనగా చూడగలిగితే కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఉండగలరా? ఏదో కథల రూపంలో విన్నారు, ఏదో పనికి మాలిన వారు చెప్పిన పనికి మాలిన మాటలను విన్నారు. ఆ ప్రకారము వారు నడుచుకుంటూ ఏం చేశారంటే వారు కూడా త్రోవ తప్పి కృతజ్ఞతాస్తుతులు చెల్లించకుండా ఆయనకు గౌరవం ఇవ్వకుండా తృణీకరించే పరిస్థితుల్లోకి వచ్చేసారు. కనుక ఆయన ఎంత మహత్యము కలిగిన వాడు, ఎంత మహాఘనత వహించిన వాడు, అది మనము తెలుసుకున్నట్లయితే ఎప్పుడైనా మనము మారతామా? ఎప్పుడైనా మనము లోకం వైపు చూస్తామా? ఎప్పుడైనా ప్రభువుని అవమానపరుస్తామా? ఎప్పుడైనా మనం త్రోవ తప్పి పనికి మాలిన వారమవుతామా? మనం ప్రాణం పోయిన ప్రభువుని విడిచిపెట్టాం. ఆయన మహత్యాన్ని మనం ఎరిగి ఉన్నట్లయితే. కనుక లోకములో అనేక మంది ఆయన మహత్యాన్ని తెలుసుకోకుండా ఏదో కట్టుకథలు, వట్టి కథలు, పనికి మాలిన కథలు విని ఆయన అవమానపరిచే పరిస్థితుల్లోకి వెళుతున్నారు. దేవుని ప్రజలమైన మనము దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన ఎన్నో విషయాలలో మనం తప్పు త్రోవలకు వెళ్ళిపోతున్నాం. ఎన్నో విషయాలలో మనం అబద్ధాలను నమ్ముతున్నాం. ఎన్నో విషయాల్లో ప్రభువుని గురించి సరైన అవగాహన లేని వారిగా ఉండిపోతున్నాం. అందువల్ల మనం కూడా చివరికి ఏమైపోతున్నామంటే నిష్ప్రయోజకులం, పనికి మాలిన వారం అయిపోతున్నాం. దేవునికి నిష్ప్రయోజనకరమైన వారంగా మనం కనిపించే పరిస్థితి. కనుక దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమైన. రెండవ విషయం, మొదటి పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం.
అందరినీ సన్మానించుడి, సహోదరులను ప్రేమించుడి, దేవునికి భయపడుడి, రాజును సన్మానించుడి. ఇందులో మనకు కావలసిన భాగము దేవునికి భయపడుడి. దేవుడంటే ఎంత భయం ఉంది మనకి. ఏమండి, స్కూల్లో టీచర్ గారంటే మనకి ఎంత భయం ఉంది. తల్లిదండ్రులు అంటే ఎంత భయం ఉంది. దేవుడంటే మనకు ఎంత భయం ఉంది. టీచర్ గారంటే భయం ఉంది కాబట్టి బెల్లు కొట్టక ముందే క్లాసులో పోయి పడిపోతాం. తల్లిదండ్రులకు భయపడితే తల్లిదండ్రులకు విధేయులమై మనం నడుచుకుంటాం. పెద్దలకు భయపడితే వారి అదుపు ఆజ్ఞలలో మనం ఉంటాం. ఆ భయం లేదనుకోండి, ఇప్పుడు వెళ్తాం మన ఇష్టం, ఏదో చదువుకుంటాం మన ఇష్టం, ఏదో పరీక్షలు రాస్తాం మన ఇష్టం. ఫెయిల్ అయితే ఏమైంది, పాస్ అయితే ఏమైంది, చివరికి ఏ పరిస్థితి, మనల్ని మనమే మోసం చేసుకుంటూ ప్రయోజకులం అనుకునే పరిస్థితులు. అయితే దేవునికి కూడా మనం భయపడాలి. ఆయనను మనం తృణీకరించకూడదు, అగౌరవపరచకూడదు. ఆయనను మనం తృణీకరిస్తే, మనలను ఆయన తృణీకరిస్తే మన పరిస్థితి ఏంటి? మనము ఆయనను అవమానపరిస్తే, ఆయన మనల్ని అవమానపరిస్తే మన పరిస్థితి ఏంటి? కనుక ఇవంతా కూడా రాకడ సమయములో మనకు తేట తెల్లగా మనకు తెలియచేయబడుతుంది. దేవుని ప్రజలమైన మనము ఎలాగ జీవిస్తున్నాము, ఏ పద్ధతిని అనుసరిస్తున్నాము, ఏ విధానాలను మనము కలిగి ఉన్నాము, ఎక్కడ త్రోవ తప్పుతున్నాం, ఏ విధమైన పరిస్థితుల్లో దేవునికి ప్రయోజనకరులుగా ఉండకుండా నిష్ప్రయోజకులుగా ఎందుకు మారుతున్నాం, ఇదంతా మనకు తెలుసు. అటు ఇశ్రాయేలు ప్రజలకు కూడా తెలుసు. వాళ్ళు ఏం తప్పు చేస్తున్నారో, ఏం తప్పు చేశారు, ఎక్కడ ప్రభువును తృణీకరించారో, ఎక్కడ దేవునికి భయపడ్డారో, భయపడకుండా ప్రవర్తించారో ఆ ప్రజలందరికీ తెలుసు. అట్లే మనం చేసిన తప్పులన్నీ వ్యక్తిగతంగా మనకు తెలుసు, మన పక్కోళ్ళకు తెలియకపోవచ్చు. కానీ దేవునికి తెలుసు, మనకి తెలుసు. మనకు తెలిసినప్పుడు దేవుడు మాట్లాడుతుంటే మనము మార్పు చెందాలి. ప్రభువా క్షమించు నాయనా, ఇదిగో ఈ విషయంలో నేను తప్పు చేశాను, మిమ్మల్ని తృణీకరించాను, మిమ్మల్ని అవమానపరిచాను, లేక నేను త్రోవ తప్పాను, పిచ్చి పిచ్చి మాటలన్నీ విని నాకు మైండ్ పోయి పరిస్థితి ఏర్పడి నాయనా నన్ను క్షమించు అంటే ఆయన క్షమిస్తారు. కానీ ప్రజలు ఏమని అడిగారు? మలాకీ గ్రంథంలో మనం చూస్తున్నాం, మేము ఏం చేసి చదువు విషయములో మీరు అనేకులు అభ్యంతరపరచి లేవీయులతో చేయబడిన నిబంధనను నిరర్థకము చేసి ఉన్నారు. నా మార్గములను అనుసరింపక ధర్మశాస్త్రమును బట్టి విమర్శించుటలో మీరు పక్షపాతులు గనుక జనులందరి దృష్టికి
తృణీకరింపదగిన వారిని గాను ఆ. నీచులు గాను చేసి ఉన్నాను ఆ, అని సైన్యములకు అధిపతి యొక్క యెహోవా సెలవిస్తున్నారు. ఆ, మనందరికీ ఆ, చదువు. మనందరికీ ఆ, తండ్రి ఒక్కడే కాడా? ఆ, ఒక దేవుడే మనల్ని సృష్టింపలేదా? ఆ, ఇలాగుండగా ఆ. ఒకరి యెడల ఒకరు ద్రోహం చేయొచ్చు. ఉమ్. మన పితరులతో చేయబడిన నిబంధనను ఆ. మనం ఎందుకు తృణీకరించుచున్నాము? ఉమ్. యూదావారు ద్రోహులై ఇశ్రాయేలు మధ్య ఉమ్. యెరూషలేములోనే ఉమ్. ఏ క్రియలు జరుగుచున్నవి. ఉమ్. యూదావారు యెహోవాకు ప్రియమైన పరిశుద్ధ స్థలమును అపవిత్రపరచి చాలు. 6వ వచనం నుండి చదువుకుంటాం. కుమారుడు మలాకీ గ్రంథం 1వ అధ్యాయము 6వ వచనం కుమారుడు నుండి. తండ్రిని గనపరచును గదా, కుమారుడు తన తండ్రిని ఘనపరచును గదా, రాజు తన యజమానుని యాజకుడు గనపరచును తన యజమానుని ఘనపరచును గదా. గదా. నా నామమును నా నామమును నిర్లక్ష్యపెట్టు యాజకులారా, నేను తండ్రినైతే నేను తండ్రినైతే నాకు రావలసిన ఘనత ఏమాయను. నేను యజమానుడనైతే నాకు భయపడువాడు ఎక్కడ ఉన్నాడు అని సైన్యములకు అధిపతియగు యెహోవా మిమ్మును అడుగగా, ఏమి చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితమని మీరందరూ ఏమంటారంటండి? ఏమి చేసి నీ నామాన్ని నిర్లక్ష్యం ఏం చేశారు అన్న సంగతి వాళ్ళకి తెలియట్లేదా? చేయవలసిన పనులు చేశారా, చేయకూడని పనులు చేశారా? మరి చేసిన వాళ్ళు ఎక్కడ ప్రభు ఇలా మాట్లాడుతుంటే ప్రభు క్షమించిన ఆయన అని అనొచ్చుగా. అది లేదు. ఏం చేసామంట? ఏం తప్పు చేసాం? అట్లాగే మనం కూడా అంటాం, ఏం తప్పు చేసాం? మేమేం తప్పు చేయలేదే. కాబట్టి ఇప్పుడు మనం ఎక్కడికి పోతామంటే ప్రవక్తల దగ్గరకు పోతాం. ఒకే విధంగా ఆది కాండం నుంచి ప్రకటన కాండం వరకు ఇదంతా కూడా ప్రవచనమే. దీనిని బోధించేవాడు ప్రవచనకర్త. కానీ ఈ ప్రజలు ఏమంటున్నారంటే, ఏం చేసి నీ నామమును నిర్లక్ష్య పెట్టితిమి, నా నామాన్ని మీరు నిర్లక్ష్య పెట్టారని మాతో అంటావు, ఏం చేసామంట? కాబట్టి ఇప్పుడు ఏం చేస్తున్నారంటే ప్రవక్తల దగ్గరకు పోతున్నారు. ప్రవక్తలు ఏం చెప్తున్నారు? వాళ్ళు కూడా త్రోవ తప్పేశారు. తప్పు త్రోవలో నడుచుకుంటూ తప్పు బోధ చేస్తున్నారు. ఇప్పుడు ఏం చేయాలి? ఏమండి? ఇలాగ తమ్మును తాము మోసం చేసుకునే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. నేను ఎక్కడ తప్పు చేశానో, నేను ఎక్కడ దేవునిని అవమానపరిచానో, దేవుని తృణీకరించానో అది నాకు తెలుసు. దేవునికి కూడా తెలుసు. మూడవది సాతానుకు కూడా తెలుసు. కానీ దేవుడు మాట్లాడుతుంటే మన తప్పులను ఒప్పుకోనీయుడు సాతానుడు. తెలిసి కూడా మనల్ని మనం మోసం చేస్తూ తప్పు త్రోవలోకి మళ్ళిస్తాడు. అప్పుడు మనం వాక్యం దగ్గరకు రావాలి. ప్రభువే మాట్లాడుతున్నాడు, మీరు ఎలాగ చేశారు కనుక ఏం చేసి నా నామమును నిర్లక్ష్య పెట్టితనేది మీరు అందరూ, నాకు తెలుసు మీరు ఎట్లా అంటారని అంటున్నాడు దేవుడు. మనకు తెలిసే మనల్ని మనం కప్పుకుంటూ దేవునిని అవమానపరిచే పరిస్థితులు. యెరోబాము యొక్క ప్రవర్తన దేవునికి అనుకూలంగా లేదు. అతని కుమారుణ్ణి మొట్టాడు, మరణకరమైన రోగం వచ్చేసింది. ఇప్పుడు ప్రవక్త దగ్గరకు ఆయన భార్యను పంపుతున్నాడు. మన కుమారుని విషయంలో ప్రవక్త ఏం చెప్తాడు? యెరోబాము భార్యగా నువ్వు వెళ్ళబాక, వేషం మార్చుకో,
ఆయన గుర్తించట్లే, ఆయన కళ్ళు కనపడవు, ఆయనకి ఈ సంగతులేమీ తెలవలే. కానీ నువ్వు వెళ్ళి అడిగితే ఆయన నీకు చెప్తాడు ప్రవచనం. అంటే అట్టాగే బయలుదేరిందండి. బయలుదేరి వస్తుంటే దేవుడు యెరోబాముతో ప్రవక్తతో మాట్లాడుతున్నాడు. యెరోబాము భార్య మరొకతిగా వస్తుంది, తన కుమారుని విషయంలో నిన్ను అడుగుతుంది, కాబట్టి నువ్వు స్వస్థత కలగదు అని చెప్పి అన్నాడు. ఇప్పటికి యెరోబాము భార్య వాకిట్లోకి వచ్చింది. ఆ సవడి విన్నాడు ప్రవక్త. దేవుడు చెప్పిన మాట చెప్పేశాడు. యెరోబాముకు తెలియదా తాను చేసిన తప్పులు? మరి ఎందుకు మరొకతిగా వేషం వేసుకొని ప్రవక్త దగ్గరికి పోవటం? ఒక పక్కన దేవుణ్ణి మోసం చేస్తున్నది, ప్రవక్తను మోసం చేస్తుంది, తను తాను మోసం చేసుకుంటుంది. అట్లాగే దేవుని ప్రజలమైన మనం కూడా గమనించాలి. ఎన్నో విషయాలు ఇలాగ మనము మోసపోతున్నాం. దేవుని యొక్క సంకల్పాన్ని మనం గమనించాలి. మనలో ఎవరైనా శుక్లాల ఆపరేషన్ నిర్ధారణ అయ్యి శుక్లాలు ఉన్నాయి, ఆపరేషన్ చేయాలని వైద్యులు చెప్పినప్పుడు ఎవరైనా ఆపరేషన్కి వెళ్లకుండా, శుక్లాల ఆపరేషన్ చేయించుకోకుండా స్వస్థత పొందిన వారు ఎవరైనా ఉన్నారా మీ జీవితంలో? ఒకవేళ మన సంఘంలో కాకపోవచ్చు, మరొక సంఘంలో అయి ఉండొచ్చు. ఎవరైనా ఆపరేషన్ లేకుండా స్వస్థతలు పొందారా? ఓ సిస్టర్ గారికి దర్శనం వచ్చిందంట, మరొక సిస్టర్ గారికి ఆ శుక్లాలు ఆపరేషన్ చేయవలసిన పరిస్థితి ఉందని ప్రభు చెప్పారంట. ఆమె వచ్చి ఈమెకి చెప్పింది. ఇప్పుడు ఏమంది? ప్రభువు నన్ను స్వస్థపరుస్తానన్నాడు, నువ్వు ఆపరేషన్కి వెళ్ళొద్దు అని. ఆమెకు అలాగే చెప్పారేమో నాకు తెలియదు. కానీ మరి ఆపరేషన్కి ఎందుకు వెళ్ళారు? ఏమండి, ఆపరేషన్కి ఎందుకు వెళ్ళారు? మనం కూడా ఒక్కొక్కసారి పొరపాట్లు పడతాం. కనుక దేవునికి మహిమకరముగా మనము జీవించాలి. లోకములో ఎందరో వైద్యులు ఉన్నారు, కానీ ప్రభు ఏం చెప్పాడంటే పనికి మాలిన వైద్యులు ఉన్నారు అని చెప్పాడు. పనికి మాలిన వైద్యులు ఉన్నారు, చెప్పండి, ప్రయోజనకరమైన వైద్యులు ఉన్నారు. కనుక వీళ్ళని ఎంతమందిని దేవుడు ప్రయోజకులుగా చేశాడు, ఎంతమందిని విద్యా విధానములో ఏర్పాట్లు చేశాడు, ఎన్ని సంవత్సరాలు వీళ్ళు విద్యను అభ్యసించారు, ఎంత ఖర్చు పెట్టారు. కనుక ప్రవక్తలు ఉన్నారు, పనికి మాలిన ప్రవక్తలు కూడా ఉన్నారు. కనుక దేవునికి మహిమకరముగా మనల్ని మనం మోసం చేసుకోకుండా, తోటి వారిని మోసం చేయకుండా, దేవునికి ప్రయోజనకరులుగా, దేవుని మహిమకు పాత్రులముగా, దేవుని చేత ఘనపరచబడే వారముగా మనము జీవించాలి. దేవుడు స్వస్థపరుస్తాడు. వైద్యుల ద్వారా స్వస్థత కలుగుతుంది.
అని అన్ని ప్రవచనాలు మన నెత్తి మీద పెట్టుకుంటే ఎటుపోతాం? కనుక దేవునికి మహిమకరముగా వాక్యం దగ్గరకు తీసుకొని వచ్చి దేవునిని మహిమపరచాలి. హల్లెలూయా. మీకు టచ్ ఫోన్లు ఉన్నాయా? దాంట్లో యూట్యూబ్ ఉందా? చూస్తున్నారా? చూస్తున్నారు. నేను చూస్తున్నా. పాస్టర్ గారికి చెప్పలా, మా పిల్లలకి చెప్పలా, ఎవరికి చెప్పలా. అందులో ఒక డాక్టర్ గారు ఏం చెప్పాడంటే, పొద్దున్నే పాసిముఖానం ఇట్లా ఉమ్ము తీసి కంటికి కాటికిలాగా పెట్టుకుంటే శుక్లాల ఆపరేషన్ అక్కర్లేదు అని చెప్పాడు. నేను శుక్లాల ఆపరేషన్ చేయించుకోవాలి. 23,000 నుంచి 60,000 వరకు. ఇవన్నీ ఎందుకు పెట్టుకోవాలని ఒక వారం రోజులు ట్రై చేశా. వైరల్ ఇన్ఫెక్షన్ వచ్చింది. దేనికి? ఇప్పుడు ఏం చేయాలి? మరి శుక్లాల ఆపరేషన్ ఏం చేయాలి? మళ్ళీ అది చేయించుకోవాలి. కానీ తగ్గితే డ్యూటీ నుంచి కాలేజీ నుంచి వచ్చి, తాత నీకు అసలు వైరల్ ఇన్ఫెక్షన్ ఎందుకు వచ్చింది అని అడిగింది. మరి ఏం చెప్పాలా? ఏమండి, పనికి మళ్ళీ పనులన్నీ చేస్తే ఇట్లాగే వస్తుంది. అందరినీ నమ్మితే ప్రార్థన చెప్పు, ప్రార్థన బాగానే ఉంటుంది. ఆమె దగ్గర ఖాళీగా ఉంటే ఫోన్లు పెట్టి కూర్చుంటాం. ఏదో ఒకటి చదువుతాం. ఇది బాగుంది, అది బాగుంది, అది కాదు, ఇది కాదు అని అన్నీ పెట్టుకుంటాం. చివరికి ఏమవుతుంది? అదే మన నెత్తి మీద ఇది తెచ్చుకుంటాం. కనుక ఏం చేయాలో అది చేయాలి. అన్నీ నమ్మితే మనం నట్టేట్టు మునిగిపోతాం. నేను చెప్పాలంటే అసలు ఆ టచ్ ఫోన్ తీసేయండి శుభ్రంగా. మన జీవితాలు బాగుపడతాయి. దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 17వ వచనం చదివారా? అక్కడ ప్రభువుకి లేక దేవునికి భయపడుడి. అది మనము దేవునికి భయపడాలి. ఆయన తృణీకరించకూడదు, ఆయన గౌరవించాలి. కనుక మనము భయపడితే మన జీవిత విధానాన్ని సక్రమముగా దేవునికి అనుకూలంగా మనము నడుచుకుంటాం. టీచర్ గారంటే భయం ఉంటే టైంకి మనము స్కూల్కి కాలేజీలకి వెళ్ళిపోతాం. టీచర్ గారు భయం ఉంటే ఇచ్చిన హోంవర్క్ మనం చక్కగా చేసుకొని చూపిస్తాం. టీచర్ గారు అంటే భయం ఉంటే చక్కగా అని చెప్పేది వింటాం, నేర్చుకుంటాం. భయం లేకపోతే మన పరిస్థితి అంతా కూడా అట్లా అయిపోతుంది. కనుక దేవునికి మహిమకరముగా అన్ని విషయాలలో ఆయన తృణీకరించకుండా ఆయన గౌరవపరుస్తూ దేవునికి మహిమకరమైన జీవితాన్ని మనము జీవించవలసిన వారమై ఉన్నాం. నేను ఇచ్చిన సాక్ష్యం మా పాస్టర్ గారు అంది. ఇంకా రేపు క్లాస్ తీసుకుంటుంది అన్నమాట. ఏ చిన్న సమస్య వచ్చినా ఇప్పటికే అంటాను, ఏదో ఒకటి తింటావు, పొద్దాక ఏదో ఒకటి చేస్తావు, అసలు నా మాట అనవు. అదేమో అదేనొద్దు ఇదేనొద్దు అంటాడు. అది ఇది తినకుండా మనం ఎట్లా బతుకుతాం?
ఇప్పటికే గొడవ చేస్తుంది. కనుక దేవునికి మహిమకరముగా ఆయన ప్రేమిద్దాం, సన్మానిద్దాం, గౌరవిద్దాం, ఘనపరుచుకుందాం, ఆయన చేత ఘనపరచబడతాం. దేవుడు మనల్ని నడిపించునుగా. అలా ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి యగు మా పరలోకపు తండ్రి, ఇప్పటి వరకు కూడా నీవే మహాఘనత వహించిన వాడవు. నిన్ను ప్రత్యక్షంగా చూసి నిన్ను గురించి సాక్ష్యం ఇచ్చిన సాక్ష్యాలను మేము చూసాం. లోకములో ఎందరో త్రోవ తప్పి సరైన సాక్ష్యం లేకుండా అనేకులను మోసం చేస్తూ తాను మోసపోతూ జీవించే పరిస్థితులు. అయితే మేము అంతటిని ఎరిగిన వారముగా నిన్నుగా మహింపరచుకుంటానికి, ఘనపరచుకుంటానికి సహాయం చేసి మహిమ తెచ్చుకోండి. మేము మిమ్ములను సేవించినట్లయితే మిమ్మలను వెంబడిస్తాం. మిమ్మలను మేము వెంబడించేవారమైతే నీ పోలికలోకి, నీ సారూప్యంలోకి మేము మార్చబడతాం. ఎప్పుడైతే అలాగ మార్చబడతామో మీ చేత మేము ఘనపరచబడతాం. కనుక అన్ని విషయాల్లో మీకు భయపడి నిన్నుగా సేవిస్తూ నీకు విధేయులమై మీ ప్రత్యక్షతలను నేను చూసి నిన్ను మహింపరచుకుంటానికి సహాయం చేయండి. మీ ప్రజలను నడిపించండి, బలపరచండి. వారి నివాసాలకు వెళుతున్నారు, సురక్షితంగా సకాలానికి చేర్చండి. మీ రాకడ ఆలస్యమైతే మరొకసారి మేము కలిసి నిన్ను మహిమపరచుకుంటానికి కృప చూపి మీ నామానికే మహిమ, ఘనత, ప్రభావం మీరు పొందండి. యేసయ్య దివ్యనామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క సన్నిధి, సహవాసము ఈ విధంగా లోకములో సాగిపోతున్న పరిశుద్ధులకు కూడిన మీ అందరికీ సదాకాలము తోడయుండి నడిపించునుగాక. యేసు రక్తమే సిలువ రక్తమే ప్రభు యేసు నామముతో సంపూర్ణ విజయం కలుగునుగాక.